భగవంతుడనేవాడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తే ఉన్నాడు అని అంటారు ప్రతి ఆస్తికులు. కానీ ఆ భగవంతుడిని మీరు ఎప్పుడైనా చూచినారా అని ప్రశ్న వేస్తే మాత్రము సమాధానం చెప్పరు. కారణం ఏమిటి? భగవంతుడిని మేము చూడలేదు కావున. కానీ విచిత్రం ఏమిటి? భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉండనిగాక మానవుడు ఆస్తికుడై ఉన్నాడు అని అంటే భగవంతుడిని ఉన్నాడు అని నమ్ముతూ ఉన్నారు. మరి భగవంతుని యొక్క ఉనికిని ప్రత్యక్షంగా మనం చూడకుండా ఒక మూఢనమ్మిక వలె ఉన్నాడా అని ప్రశ్న వేయగానే ఉన్నాడు అని తల ఊపడం ఎంతవరకు సమంజసం? అందుకని హే శ్రోతలారా, భగవంతుని యొక్క ఉనికి 100% ఉన్నది ఉన్నది అని చెప్పిన నా మాట 100% సత్యము అని రుజువు చేయాలి అని అంటే మనం ఆశ్రయించవలసింది దేన్ని అని అంటే భగవద్గీతను ఆశ్రయించాలి. ఒకవేళ భగవద్గీతనే గనక ఆశ్రయించక ఈ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేం. మనం భగవద్గీతను ఆశ్రయించక భగవంతుని యొక్క ఉనికిని ఒకవేళ మనం తెలియపరచాలి అని అనుకుంటే ఎడారులలో నీళ్లను వెతికినట్టే ఉంటుంది. ఎడారులలో నీళ్లు ఎట్లా దొరకవో భగవద్గీతను ఆశ్రయించగా భగవంతుని యొక్క ఉనికి మనకు తెలియదు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పండి. పెరుగు కావాలి అని అంటే పెరుగుకు కారణం ఏమిటి చెప్పండి? బట్టలతోటి అవుతుందా? బట్టతోటి పెరుగు అవుతుందా? పెరుగు కావాలంటే పాలు కావాలి. కుండ తయారు కావాలంటే ఏం కావాలి? మట్టి కావాలి. మట్టి లేకుండా కుండ తయారు కాదు, పాలు లేకుండా పెరుగు తయారు కాదు. అట్లానే ప్రపంచము జగత్తంతా కూడా పరమాత్మ లేకుండా తయారు కాదు. ఇప్పుడు ఒక ఆలోచన చేద్దాం. పాలతో పెరుగు తయారైనది అని అన్న తర్వాత పాలు ఏమైనా చెప్పండి? పాలతో పెరుగు తయారైనది అన్న తర్వాత పాలు ఏమైనవి చెప్పండి. మీరు సమాధానం చెప్పకపోతే మళ్ళీ అడుగుతాను. మట్టితో కుండ తయారైనది అని అన్న తర్వాత మట్టి ఏమైనది? ఇప్పుడు మట్టి ఎక్కడ ఉన్నది? పాలు ఎక్కడ ఉన్నాయి? అట్లానే పరమాత్మ వలన జగత్తుల యొక్క ఉత్పత్తి జరిగినది అని అన్న తర్వాత పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? జగత్తులో ఉన్నాడు. పాలతో తయారైన పెరుగులో పాలు ఉన్నట్టుగా, మట్టితో తయారైన కుండలో మన్ను ఉన్నట్టుగా పరమాత్మ చేత సృష్టింపబడ్డటువంటి ఈ జగత్తులో పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు ఇంకో విషయాన్ని మనం గమనించాలి. కుమ్మరివాడు కుండను తయారు చేయాలి అని అంటే మట్టిని ఆశ్రయించి మట్టితో కుండను తయారు చేస్తాడు. మన తల్లి పెరుగును తయారు చేయాలి అంటే పాలను ఆశ్రయించి పాలలో తోడు వేసి పెరుగును తయారు చేస్తుంది. మరి భగవంతుడు జగత్తు యొక్క సృష్టిని చేయాలి అంటే దేన్ని సాధనగా పెట్టుకొని జగత్తు యొక్క సృష్టిని చేసినాడు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే భగవద్గీతకు వెళ్ళవలసిందే. ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. హే అర్జున, ప్రకృతిని నా అధీనంలో ఉంచుకొని నేను జగత్తు యొక్క సృష్టిని చేస్తాను అన్నాడు. పరమాత్మ తనకు సంబంధించిన ఉనికిని చెప్పిన గ్రంథం ఏది అనంటే భగవద్గీత. ఓ సందర్భంలో జగద్గురు శంకరాచార్యుల వారు రచించినటువంటి భాష్యంలో ఒక ప్రశ్న వేస్తారు. భగవంతుడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఒక నాస్తికుడు శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చినారు. భగవంతుడు ఉన్నాడా అని అడిగినాడు శంకరాచార్యుల వారిని. భగవంతుడి గురించి తర్వాత విషయం చెప్పుదామయ్యా, అసలు నీవున్నావా లేదా చెప్పు అన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, మీరున్నారా లేదా చెప్పండి. మీరు ఉన్నారు అనంటే భగవంతుడు ఉన్నాడు అన్నట్టే లెక్క. మేమున్నామంటే భగవంతుడు ఉన్నాడు అని ఎట్లా లెక్క అవుతుంది అని ప్రశ్న వేస్తే మీరే భగవంతులు కావునా? ఇది సిద్ధాంతం. జగద్గురు శంకరాచార్యుల వారు మనకు తెలియజేసినటువంటి సిద్ధాంతం ఏమిటి అనంటే భగవద్గీతలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని తెలియజేసినాడు. శ్రోతలారా, భగవద్గీతలో ఏం చెప్పబడ్డది అనంటే మట్టి కుండగా మారినట్టు, పాలు పెరుగుగా మారినట్టు పరమాత్మ జగత్తుగా మారినాడు అన్న తర్వాత పరమాత్మ ఎక్కడ ఉంటాడు చెప్పండి? కుండలో మన్ను అంతా వ్యాపించి ఉన్నట్టుగా, పెరుగులో పాలు వ్యాపించి ఉన్నట్టుగా, దారములు బట్టలో ఉన్నట్టుగా జగత్తులో అంతటా కూడా ఎవరుంటారు?
పరమాత్మ. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పండి. భగవంతుడు ఉన్నాడా? ఉంటే మీరు చూసినారా? ఎట్లా చూసినారు? జగత్తును మేము చూస్తూ ఉన్నాము అన్న తర్వాత జగత్తులో అంతటా కూడా వాడే ఉంటాడు కావున అనే ఈ సిద్ధాంతాన్ని తెలియపరిచినటువంటి ఉత్తమ గ్రంథము భగవద్గీత. అందుకని మిగతా గ్రంథాలు చదివినా చదవకపోయినా జీవితంలో ఒక్కసారైనా భగవద్గీతను చదవాలి. మనం ఏం భయపడతాము అంటే మరణించిన తర్వాత నరకలోకాలు రావద్దు నాకు. నరకలోకం ఎట్లా ఉంటుంది చెప్పండి? సర్కారు దవాఖానలో కాళ్ళు చేతులు విరిగిపోయినాడని గట్టేస్తారు చూడండి, ఎంత అవస్థను అనుభవిస్తూ ఉంటారో అటువంటి భయంకరమైనటువంటి నరకం. ఆ నరకం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? జగద్గురు శంకరాచార్యుల వారు ఉపాయాలు చెప్పినారు. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. యమధర్మరాజు మన సమీపానికి రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? భగవద్గీతలోని 700 శ్లోకాలు చదివే అవసరం లేదు. నీ జీవితంలో ఒక్కసారి భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్ని చదివితే చాలు, యమభటులు మన సమీపానికి రారు. ఇది అనేక సంవత్సరాల నుండి పారాయణం చేస్తూ ఉన్నటువంటి గీతా సమాజం స్థాపకులు శ్రీ విష్ణుసేవానంద స్వామివారు, శ్రీ సుఖబ్రహ్మానంద స్వామివారు, వారి పీఠాధిపతులు, వీళ్ళ ఆశ్రయాన్ని పొందినటువంటి గణేష్ నగర్లోని గీతా సమాజం బండ అంజయ్య గుప్త గారు అనేక సంవత్సరాల నుండి ఈ భగవద్గీత పారాయణం చేస్తూ అనేక మంది చేత చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేననుకుంటాను కరీంనగర్ పరిసరాల్లోకే యమభటులు రారిగా. ఎందుకు అంటే 1000 మంది ఒకే చోట కూర్చొని ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ. ఇక్కడ సందేహం రావచ్చును, ఎవరు పాల్గొన్నారో పారాయణంలో వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ సమీపానికి రారు, కరీంనగర్ పరిసరాల్లోకే రారంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ పారాయణం చేసినటువంటి మీ గొంతు ప్రతిధ్వనించి కరీంనగర్ అంతా కూడా వ్యాపించినది. కరీంనగర్లో ఎంతవరకు ఈ గాలి సోకినదో, ఎంతమంది మీరు ఇక్కడి పారాయణాన్ని రావడానికి అనుమతించినారో, భార్యలు వస్తే భర్తలు అనుమతించినారు, భర్తలు వస్తే భార్యలు అనుమతించినారు, భార్యాభర్తలు వస్తే కొడుకులు అనుమతించినారు. అనుమతించనటువంటి ఏ వ్యక్తులు ఉన్నారో, వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ముక్తిని పొందుతారు. వాళ్ళ సమీపాన్ని కూడా యమభటులు రారు అనే విషయాన్ని మనం గమనించాలి. అటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి ఈ సామూహిక అన్నమయ్య గళార్చన విన్నాము. కానీ 1000 గొంతులు ఒకేసారి సహస్ర గళార్చన చేసి కృష్ణ పరమాత్మ నీవు రచించినటువంటి భగవద్గీతకు మా కరీంనగర్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా 1000 పుష్పాలతో సమకూర్చినటువంటి భగవద్గీత మాలను గీతామందిరంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మకు సమర్పణ చేసుకున్నాం. మనం అంతా కూడా చప్పట్లు కొట్టి ఇక దులుపుకొని వెళ్ళిపోవడానికి ఈ మాట చెప్పలేదు. ఎవరెవరు ఇక్కడికి వచ్చి భగవద్గీత పుస్తకాన్ని తీసుకున్నారో, ఇప్పటిదాకా స్వాముల వారు చెప్పినట్టుగా ప్రతిరోజు మొత్తం పుస్తకం చదవకపోయినా కానీ భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్ని చదివి శ్లోకము కింద ఉన్నటువంటి తాత్పర్యాన్ని మీరంతా కూడా చదివితే ఇన్ని రోజుల నుండి కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా బండ సత్తయ్య యొక్క కృషి ఫలించినట్టు అవుతుంది. మహాత్ముల యొక్క ఉపన్యాసాలు ఫలించినట్టు అవుతాయి.